నా బాధ కూడా అదే సీత. ఈ లోపలే నాన్నని ఎక్కడున్నా పట్టుకోవాలి. అటు ఆదిత్య ఇటు నేను చాలా ట్రై చేస్తున్నాం. కానీ ఎక్కడ దొరుకుతారా అనే విషయం నాకు కూడా ఏ ఆశ కనిపించడం లేదు. అలా అంటే ఎలాగండి? పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? అలా కంప్లైంట్ ఇస్తే ఇంటి గుట్టు మనమే బయటికి చెప్పుకున్నట్లు అవుతుంది సీత. కానీ మావయ్య గారికి ఏదైనా ఆపదొస్తే ఎలాగండి? ఆయన మనసుకి ఎంత కష్టం కలిగితే ఎలాంటి నిర్ణయం తీసుకునుంటారు? అంత ప్రేమించే అత్తమ్మకు కూడా ఒక్క మాట చెప్పకుండా వెళ్లారు అంటే ఆయన మనసు ఎంత గాయపడిందో. ఆవేశంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే. సీత, పొరపాటున కూడా అలా మాట్లాడుకో. ఆ మాట వినడానికి కూడా నాకు భయంగా ఉంది. అలా జరగకూడదని నేను కూడా కోరుకుంటున్నానండి. కానీ కీడెంచి మేలెంచమంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఆలోచించాలో మీరే చెప్పండి. నువ్వు చెప్పింది నిజమే సీత. కానీ నాన్నకి అలాంటిదేమీ జరగదు. నాన్నకి అమ్మంటే ప్రాణం. మేమందరం ఆయన ఊపిరి. మాకన్యాయం చేసే నిర్ణయం ఆయన తీసుకోరు సీత. ఆయన క్షేమంగా ఉండాలని భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. వీలైనంత తొందరలో నాన్నని పట్టుకుంటాం. ఆయన మనసు మార్చి ఇంటికి తీసుకొని వస్తాను. ఏమండి, అత్తమ్మని మావయ్యని తాతయ్యని మనతోనే ఉంచుకుందామండి. ఆ ఇంట్లో ఉండి వాళ్ళ అవమానాలు పడొద్దు. నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావు సీత. కానీ అది జరిగే పని కాదు. వచ్చేవాళ్లే అయితే ఎప్పుడో నా దగ్గరికి వచ్చేవాళ్ళు కదా. నా మీద ఎంత ప్రేమున్నా ఆ ప్రేమని మనసులోనే దాచుకుంటారు తప్ప బయటికి చెప్పుకోలేరు. అలా చెప్పుకుంటే బాలు బాధపడతాడు. అసలు ఇందులో బాలు తప్పు కూడా లేదండి. తప్పంతా శశిదే. బాలుని మార్చేసింది. తను ఏం చెప్తే బాలు అలా చేసేలాగా మార్చుకుంది. ఇంట్లో బాల చుట్టూ ఉన్న అందరినీ ఒక్కొక్కరిగా దూరం చేస్తుంది. మీరు, ఆదిత్య, ఈరోజు మావయ్య, రేపు ఇంకొకరు. అయిన వాళ్ళందరినీ దూరం చేసి బాలుని ఒంటరిని చేస్తుంది. చివరికి బాలునేం చేస్తుందో, ఆ ఇంటిని, అత్తమ్మ మావయ్యలు సంపాదించుకున్న ఆ సామ్రాజ్యాన్ని శశి ఏం చేస్తుందో ఏంటో. ఏంటి సరోజ, రెడీయా? రెడీ అండి. మీరు రెడీ అయితే బయలుదేరటమే. నేను రెడీనే, పద వెళదాం. సరే. ఎక్కడికి ఇద్దరు బయలుదేరారు? రే, బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అడగకూడదని ఎన్నిసార్లు చెప్పానురా? అయితే ఎక్కడికి వెళ్ళొస్తారో అది చెప్పండి. శశి ఫోన్ చేసిందిరా. మమ్మల్ని రిజిస్టర్ ఆఫీస్కి రమ్మంది. మా పేరు మీద సిమెంట్ ఫ్యాక్టరీ రాసిస్తోంది. అందుకే వెళ్తున్నాం. ఎందుకు నవ్వుతున్నావురా? వాడికేదో పిచ్చి పట్టి నవ్వుతున్నాడులేండి. ఈ మధ్య చేతికి డబ్బులు ఇవ్వటం లేదు కదా, అందుకే అలా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు. అసలు విషయం చెప్పానంటే మీకు పిచ్చెక్కుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? మీరు రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినా ఆ శశి బాలు అక్కడికి రారు. మీకు ఆ ఫ్యాక్టరీ దక్కదు. ఎందుకురా? ఎందుకంటే మా మామగారు రాధాకృష్ణ గారు మన దగ్గర లేరు అని, మీరు చెబుతుందంతా అబద్ధమని నేను వెళ్ళి ఆ శశికి బాలుకి చెప్పొచ్చాను. ఒరే ఒరే, నీకిదే పోయే కాలం రా. అలా ఎందుకు చెప్పావురా? మరి ఫ్యాక్టరీ నా పేరును రాయించమంటే కుదరదు అని చెప్పారు కదా. ఆ ఫ్యాక్టరీ మీరు రాయించుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? అందుకని వెళ్ళి అక్కడ నిజం చెప్తావా? రే, ఫ్యాక్టరీ మా పేరును రాస్తే అది నీకే కదరా వచ్చేది, విధవా. ఏంటొచ్చేది? ఈ ఇల్లు, పొలం, బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ మీ పేరుటే ఉన్నాయి. మరి నాకే వచ్చింది? ఓ 1000 రూపాయలు కావాలంటే గంట బ్రతిమలాడుకోవాలి. ఎప్పుడో మీ తదనంతరం వస్తే అప్పటిదాకా నేనేం చేయాలి? మీ ఇద్దరిని చూస్తుంటే అంత తొందరగా పోయే మనుషుల్లో ఉన్నారా?
అందుకే నాకు దక్కంది మీకు దక్కకూడదని వెళ్ళి నిజం చెప్పాను. ఒరే పనికిమాలిన వెధవా, నువ్వు బాగుంటే నీకు డబ్బులు ఇవ్వకుండా ఎందుకుంటానరా? ఉన్నదంతా తీసుకెళ్లి ఆ బెట్టింగ్లు తగలేస్తావని ఆపడానికి ట్రై చేశాను. దానికి ఇంత ద్రోహం చేస్తావా? ఎంత చక్కగా ప్లాన్ చేశాంరా. వాళ్ళు ఫ్యాక్టరీ ఏమిటని కూడా రెడీ అయిపోయారు. అలాంటిది ఆఖరి నిమిషంలో అంతా పాడు చేసావు. నీకు ఇదే మాయరోగం రా. మీరు నన్ను ఎన్ని తిట్టినా ఉపయోగం లేదు. నేను చేయాల్సింది చేశాను. ఇక మీకు అక్కడి నుంచి పైసా రాదు. అసలు మిమ్మల్ని ఆ ఇంటి గడప కూడా తొక్కనివ్వరు. నన్నే కొడతావా? కొట్టడమేంట్రా, నరికి పోగులు పెడతాను. పోనీ కదా, ఎంత చెడ్డవాడైనా కన్న కొడుకు కదా అని ఓపిక పడుతుంటే చివరికి నువ్వు చేసిన పని ఇదా? నిన్ను అమ్మా! 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 చావురా చావు. బంగారం లాంటి అవకాశాన్ని నాశనం చేశావు. అందుకే నీకు తగిన శిక్ష పడింది. మళ్ళీ సిగ్గు లేకుండా అమ్మా నరుస్తున్నావా? ఏయ్, వాడుతో ఏంటి సరోజా? వీడు మన కడుపును చెడబుట్టాడు. పద వెళ్దాం. సచ్చినోడా. అమ్మా! ఎవరైనా రండి. అబ్బా, నా కాలు. ఎవరైనా ఉన్నారా? అమూల్య! అబ్బా, నొప్పిగా ఉంది. ఏమండి? అయ్యో, ఏమండి? ఏమండి? నొప్పి భరించలేకపోతున్నాను అమూల్య. కాలు విరిగిపోయినట్టుంది. దీని పక్కకు లాగు. అయ్యో, ఒక్క నిమిషం ఉండండి. గోరఖ్, గోరఖ్! అయ్యో, ఎవరు లేరే? అబ్బా, నొప్పి భరించలేకపోతున్నాను అమూల్య. చచ్చిపోయేలా ఉన్నాను. ముందు ఇది పక్కకు లాగు. ఒక్క నిమిషం ఉండండి. ఏమండి? ఏమండి? లేవండి, పదండి హాస్పిటల్కి వెళ్దాం. పదండి హాస్పిటల్కి వెళ్దాం. స్వామి, నా కళ్ళ ముందే నా అనుకున్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా దూరం అయిపోతున్నారు. ఈరోజు నా భర్త కూడా మమ్మల్ని అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు. అయినా ఎప్పటికైనా నీ మనసు కరుగుతుంది, మమ్మల్ని అందరినీ ఒకటి చేస్తావని మొండి ధైర్యంతో బ్రతుకుతున్నాను. హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్దేమ పద్మాం వరాంగి. చెప్పండమ్మా. ఈరోజు నా పెద్ద కొడుకు పెళ్లి రోజు. ఆ భార్య భర్తలిద్దరూ సంతోషంగా ఉండాలని స్వామివారికి అర్చన జరిపించండి. అలాగే, తప్పకుండానమ్మా. వాళ్ళ పేర్లు గోత్రనామాలు చెప్పండి. వశిష్ఠ గోత్రం, పేరు రాము సీత. వశిష్ఠ గోత్రోద్భవస్య రాము నామధేయస్య సీతానామధేయస్య సహ కుటుంబానాం. అత్తమా, స్వామి, ఈరోజు రాము సీతల పెళ్లి రోజు. వాళ్ళని మనస్ఫూర్తిగా దీవించడం కానీ కనీసం కళ్ళు ఎదురుగా కనిపిస్తే నోరు విప్పి పలకరించలేని స్థితిలో ఉన్నాను. రాముతో మాట్లాడకూడదని బాలు ఒట్టు వేయించుకున్నాడు. వాడి మాట కాదని రాము సీతలతో నేను మాట్లాడలేను. అలాగని వాళ్ళ మీద ఉన్న ప్రేమని మనసులోనూ దాచుకోలేను. ఎందుకు స్వామి నాకు ఈ పరీక్ష? రాముడు అరణ్యవాసానికి వెళితే కౌసల్యాదేవి కొడుకు కోసం 14 ఏళ్ళు ఎదురు చూసింది. కానీ నా కొడుకు నా దగ్గరికి రావడానికి నేనెంతకాలం ఎదురు చూడాలి స్వామి?
నన్ను నా పెద్ద కొడుకు రాముని కలపగలిగే శక్తి రాము సీతలకి పుట్టబోయే బిడ్డలకి మాత్రమే ఉంది. రక్తం పంచుకుంటే బిడ్డ కాలేడు. మనసు పంచుకోవాలి, ప్రేమని పంచుకోవాలి, అభిమానాన్ని పంచుకోవాలి, ఆలోచనల్ని కూడా పంచుకోవాలి. అప్పుడే కన్న బిడ్డ కాగలుగుతాడు. అలా నా వారసత్వాన్ని పంచుకోగలిగే బిడ్డ రాము మాత్రమే. అందుకే రాముకి పుట్టే బిడ్డే నా ఇంటికి వారసుడు కావాలి. ఆ బిడ్డ రాకతో మా కుటుంబం మళ్ళీ ఒకటి కావాలి. అదో గతి పాలైన మా అయోధ్య నిలయం మళ్ళీ కలకలలాడాలన్నా, దూరమైపోయిన నా వాళ్ళందరూ తిరిగి దగ్గర కావాలన్నా సీతారాములకి బిడ్డ పుట్టాలి. ఆ బిడ్డని నా చేత్తో నేను ఎత్తుకోవాలి. ఆ బిడ్డకి పేరు పెట్టి మురిసిపోవాలి. ఆ పసిబిడ్డని నా చేతులతో ఎత్తుకొని అందరికీ చూపించి వీడే నా వారసుడు అని గర్వంగా చెప్పుకోవాలి. ఇప్పటికే రాముకి దూరమై నేను ఎంతగానో తల్లడిల్లిపోతున్నాను. మా ఈ తల్లి బిడ్డల్ని కలపగలిగే శక్తి వాళ్ళకి పుట్టబోయే బిడ్డకి మాత్రమే ఉంది. వచ్చే వాళ్ళ పెళ్లి రోజు నాటికి మా కుటుంబం అంతా ఆ బిడ్డతో సహా వచ్చి నీ దర్శనం చేసుకునేలా దీవించు తండ్రి. తీసుకోండమ్మా. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి మనోవాంఛాబల సిద్ధిరస్తు. చెప్పండమ్మా, అర్చన చేయించమంటారా? మా పేరున జరిపించాల్సిన పూజలన్నీ మా అత్తమ్మ జరిపించేస్తుంది పూజారి గారు. మా అత్తమ్మ కోరిక నెరవేరాలని స్వామివారికి పూజ చేయండి. అలాగేనమ్మా. యజమానస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య వృద్ధి. స్వామి, మా మనసుల్లో ఉన్నదే అత్తమ్మ మనసులో కూడా ఉంది. నిజంగా నా కడుపున ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ కోసమైనా మా అత్తమ్మ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందనుకున్నాము. ఈరోజు మా అత్తమ్మ మనసులో ఏముందో నా చెవులారా విన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది స్వామి. ఇక ఆలస్యం చేయకుండా నా కడుపున ఒక బిడ్డ పుట్టేలాగా నన్ను దీవించు. నా కోసం కాదు, మా అత్తమ్మ కోసం, మా కుటుంబం కోసం, మా అయోధ్య నిలయం కోసం, మా అందరినీ కలపగలిగే శక్తి బిడ్డని ప్రసాదించు. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి మనోవాంఛాబల సిద్ధిరస్తు. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. అయ్యయ్యో, ఏమైందమ్మా? ఏమైందమ్మా? అమ్మా, నిన్నేనమ్మా. అమ్మా, ఏమైంది? అమ్మా, లేమ్మా. అమ్మా, కళ్ళు తెరవమ్మా. ఏమైందమ్మా? స్పృహ తప్పి పడిపోయినట్టుంది. ఏమైందమ్మా? వదినా, అమ్మా, అంబులెన్స్ కి ఏమైందమ్మా? ఫోన్ చెయ్యి. సీతా, సీతా, బాబు, సీతమ్మ గారు గుడికి పోయినారు బాబు. చెప్పకుండా వెళ్ళిందేంటి? వెంటనే వస్తానని చెప్పిపోయినది బాబు.
సరే, నాకు కాఫీ ఇస్తావు అత్తలు? అలాగే బాబు. స్వామి, మా నాన్న ఎక్కడున్నారో తెలీదు. ఆయన ఎలాగైనా మాకు కనిపించేలా చేయి. మా అమ్మ, నాన్న, తాతయ్య నాతో పాటు ఉండేలా చూడు స్వామి. వాళ్ళకి ఆ ఇంట్లో మనశ్శాంతి లేదు. ప్రతి క్షణం గొడవలు పడుతూ అవమానాల్ని ఎదుర్కొంటూ ఎంతో నరకం చూస్తున్నారు. వాళ్ళకి మనశ్శాంతి కావాలి. వాళ్ళు ప్రశాంతంగా ఆనందంగా బ్రతకాలంటే వాళ్ళందరూ ఇక్కడికి రావాలి. అమ్మని నాతో పాటు ఉంచుకోవాలంటే సీత చెప్పినట్లు మాకు బిడ్డనివ్వు. మా అమ్మ నాన్నల్ని ప్రేమతో కట్టిపడేసే ఒక బిడ్డని ప్రసాదించు తండ్రి. హలో అన్నయ్య, నువ్వు వెంటనే ఏఎస్పీ హాస్పిటల్కి రా అన్నయ్య. హాస్పిటల్కా? ఏమైందమ్మా? నువ్వు బానే ఉన్నావా? నాకేం కాలేదన్నయ్య. చందుని హాస్పిటల్కి తీసుకుని వచ్చాను. చందుకేమైంది? నువ్వు రా అన్నయ్య, చెప్తాను. కాస్త తొందరగా రావా? అలాగేనమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. బాబు కాఫీ. నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి రత్తాలు. ఒకవేళ సీత వస్తే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, తనని అక్కడికి రమ్మను, సరేనా? ఏటైనది బాబు? చందుకేదో జరిగిందంట. అమూల్య ఫోన్ చేసి చెప్పింది. నేను వెళ్తున్నాను. సీత వస్తే పంపించు, సరేనా? అలాగే బాబు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ చందు అని ఒక పేషెంట్ని చేర్పించారు. రూమ్ నెంబర్ చెప్తారా? ఏంటి, ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్. అసలు ఏం జరిగింది చందు? ఆ బీరువా నీ మీద ఎలా పడింది? ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పవేంటి? చూడు ఏం జరిగిందో. ఇదే తల మీద పడుంటే ఏం జరిగేది చెప్పు. నేనెంత ఏడిపించినా నా కోసం కన్నీళ్లు పెట్టుకుంటోంది. కానీ నా తల్లిదండ్రులు డబ్బు విషయంలో నన్ను శత్రువులా చూసి తోసిపోయారు. కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ పే చేయండి. బిల్ పే చేశాక ఇతన్ని డిశ్చార్జ్ చేస్తాం. టేక్ కేర్. అమ్మో, డబ్బులు లేవు. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? మీకు తెలియకుండా నా దగ్గర డబ్బులు ఎలా ఉంటాయండి? మీరేం కంగారు పడకండి. రామన్నయ్యకి ఫోన్ చేశాను. అన్నయ్య వచ్చి కడతారు. ఎందుకమ్మో, మా అమ్మకి ఫోన్ చేయి. ఏంటి చందు, ఏమైంది? కాలిక కట్టేంటి? ఏమైనా యాక్సిడెంటా? నిన్ను ఏం లేదన్నయ్య. ఇంట్లో ఒక పెద్ద బీరువా ఒక్కసారిగా ఆయన కాలు మీద పడింది. కాలు ఫ్రాక్చర్ అయింది. బీరువా మీద పడ్డం ఏంటమ్మా? అలా ఎలా పడింది చందు? అది నేను అక్కడ ఒక వస్తువు తీద్దామని జరిపాను.
అది బ్యాలెన్స్ తప్పి మీద పడిపోయింది. డాక్టర్ ఏమన్నారు? 3 వారాలు ఈ కట్టు ఇలాగే ఉంచాలి అన్నారు. ఆ కట్టు తీసేంత వరకు కదలడం లాంటివి చెయ్యొద్దు అన్నారు. అన్నయ్య, చెప్పమ్మా. అది బిల్లు. అమూల్య, అమ్మా నాన్నకోసారి ఫోన్ చేయి. పర్వాలేదు చందు, నేనేం పరాయవాణ్ణి కాదులే. నేను నీ దృష్టిలో బయట వ్యక్తినైనా నా దృష్టిలో నువ్వెప్పుడు నా చెల్లికి భర్తవే, నాకు బావమరిదివే. అమ్ము, నేను వెళ్ళి బిల్ పే చేసి డాక్టర్తో మాట్లాడొస్తాను. అలాగే అన్నయ్య. మీరంతా సర్దుకోండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మీ వారితో నేను కాస్త మాట్లాడాలి. అయినా నేను తల్లి కాబోతున్న విషయం నేను చెప్తే బాగుంటుంది కదా డాక్టర్. చూడమ్మా, నువ్వు పడిపోయింది తల్లివవుతున్నందుకు కాదు, మరి నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందమ్మా. ఐఎమ్ సారీ అమ్మా, మీరు ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదు.